ఈ రాత్రి చక్కగా దేవుడి మాటలు శ్రద్ధగా విందాం. దయచేసి డోర్ క్లోజ్ చేయండి. ఆ సౌండ్ మనకి లారీల శబ్దం మనకి. హల్లెలూయా. చక్కగా ఈ రాత్రి కాలం మందు బిడ్డలు కృతజ్ఞభావంతో ఈ ప్రార్థన పెట్టుకున్న నిజమేనండి. దేవుడు చేసిన మేలు మరవకుండా ఎన్నో మేలు ఈ నెలంతా మాకు చేశాడు దేవుడు అనే భావంతో వారు పెట్టుకున్నారు. మంచిది. వాక్య ధ్యానంలోకి మనం వెళదామండి. శ్రద్ధగా ఈ రాత్రి కొన్ని మాటలు విందాం. లోకంలో కొన్ని మనుషులు మనకు ఎదురవుతున్నప్పుడు వారితో మనం మాట్లాడుతూ ఉంటాం. బాబు, నీ జీవిత యాత్ర ఎలా సాగుతుందంటే వారు అంటాడు, నాకేంటండి 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి హ్యాపీగా నా జీవితం వెళ్ళిపోతుంది అని వాడు మాట్లాడుతూ ఉంటారు. మరో వ్యక్తి జీవితం మనకు ఎదురవుతూ ఉంటే వాడిని అడుగుతాం, ఎలా నీ జీవితం కొనసాగుతా అంటాడు, నాకేంటి 4 బిల్డింగులు ఉన్నాయి, నలుగురికి అద్దెకించుకుంటే నెలకి 20,000 రూపాయలు వస్తాయి కాబట్టి నా జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుందని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది జీవితాలు మనం పరిచయం చేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి పలుకుతున్న మాట, నాకేంటంటే చక్కని ఉద్యోగం ఉంది కాబట్టి 6 పూలు 3 కాయల్లాగా నా జీవితం హ్యాపీగా వెళ్ళిపోద్దని ఆ వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. లోకంలో ఉన్న మనుషులు మనకు పరిచయం అవుతున్నప్పుడు నీ జీవిత యాత్ర ఎలా సాగుతుందంటే వారు చెబుతున్న సమాధానం ఈ రీతిగా ఉంటుంది. నా పొలం నాకు 10 ఎకరాలు పొలం ఉంది కాబట్టి నా జీవితం హ్యాపీగా వెళ్ళిపోద్దులే అని మాట్లాడుతుంటారు. మరికొంతమంది నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా జీవితం 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోద్దని వారికున్న దాన్ని బట్టి వారు మనసు పెట్టి మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్లో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము మరి 3వ వచనం ధ్యానం చేసుకుందాం. 26, యవన మనస్సు నీ మీద ఆనుకును ఆయన వారిని నీవు పూర్ణ శాంతవానిగా. చాలు, దేవుడి స్తోత్రం. ఇందాక చెప్పుకున్న మనుషులందరూ కూడా వారి మనస్సు దేని మీద ఆనుకుందంటే వారు కలిగి ఉన్న 10 ఎకరాల పొలాల మీద ఆనుకొని ఆ మాట చెప్తున్నారు. వారు కలిగి ఉన్న 3 బిల్డింగుల మీద ఆనుకొని వారి మాట చెప్తూ ఉన్నారు. వారు కలిగి ఉన్న ఉద్యోగం మీద వారి మనస్సు ఆనుకొని దాని మీద ఉన్న నమ్మకంతో వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు నమ్ముకున్న వారు ఏమా చెప్తారంటే, నేను దేవుడి మీద ఆనుకొని వెళ్తున్నానండి. తప్పకుండా హల్లెలూయా. దేవుని కలిగిన వాడు వాడికున్న పొలాన్ని బట్టో లేదా బిల్డింగ్ని బట్టో చేస్తున్న ఉద్యోగం మీద తన మనస్సు ఆనుకోదు. కానీ ఏ దేవుడినైతే నమ్ముకున్నాడో ఆ దేవుడి మీద మనసు పెట్టి జీవన యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. బైబిల్ అంటుంది, యవన మనస్సు నీ మీద ఆనుకుంటుందో. ఈ 3 వ్యక్తుల జీవితాలకు వారు కలిగి ఉన్న పంట మీద, పాడి మీద, ఉద్యోగం మీద, బిల్డింగ్ల మీదే మనస్సు ఆనుకున్నారు. కానీ వారు దేవుడి మీద ఆనుకునే వ్యక్తులుగా లేరు. కానీ బైబిల్ గ్రంథం అంటుంది, నువ్వు పొలం మీద ఆనుకునే వ్యక్తిగా ఉంటే దేవుడు కాపుదల నీకు ఉండదు. నీకున్న బిల్డింగ్ల బట్టి నాకేం పర్వాలేదులే, 3కి అద్దెత్తే 20,000 వస్తా అనుకుంటే దేవుడు రక్షణ నీకు ఉండదు. మనిషి దేవుడి మీద ఆనుకోవాలి. మనిషి కూడా దేవుడి మీద ఆనుకోవాలి. ఏ మనిషి అయితే దేవుడి మీద ఆనుకునే మనస్సు కలిగి ఉంటాడో, ఏ కుటుంబాలైతే దేవుడి మీద మనస్సు కలిగి ఆనుకుని ఉంటారో వారి జీవితాలకు దేవుడు ఇస్తున్న వాగ్దానం, పూర్ణ శాంతి గల వానిగా వారిని కాపాడుతాను. దేవుడి స్తోత్రం. ఈరోజు కనబడుతున్న ఈ కుటుంబం కూడా వారికున్న ఆ పొలం మీద కానీ లేదా వారికున్న చేతువృత్తుల మీద మనసు పెట్టలేదు. కానీ దేవుడి మీద వారి మనస్సు ఆనుకోవడం ప్రారంభించారు. మా దేవుని బట్టే మా జీవితాలకి మేలు జరుగుతుంది, మా దేవుని బట్టే మా జీవితాలు బాగుపడతాయి, మా దేవుని బట్టే మా సంసార జీవితాలు మేలు చూస్తాము, మా దేవుని బట్టే మాకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మా దేవుని బట్టే 4 రంగాల్లో మేము జయాన్ని చూడగలుగుతాము, మా దేవుని బట్టే పట్టడి మెతుకులు ఈ ప్రాంతంలో మాకు దొరుకుతాయి, మా దేవుని బట్టే మా తల కింద కాకు ఎత్తేవాడిగా ఉంటాడని దేవుడి మీద వారు ఆనుకున్నారు. కనుక ఈ కుటుంబం అన్ని విషయాల్లో కూడా దేవుడు కాపాడుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలం చక్కని మాటలు ఆలకించే వ్యక్తిగా మారాలని వచ్చానమ్మా. గమనించు,
ఏ వ్యక్తినైనా చుట్టాల దగ్గరికి వెళ్ళి ఎలా సాగు అంటాడో, నాకేంటంటే 10 ఎకరాల పొలం ఉందంట. పొలము వారి జీవితాన్ని గురించి వాడు మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులుగా మన మనస్సు మన కలగజేసే దేవుడి మీద ఆనుకోవాలి. కింద వాక్యం అంటుంది, యాలి అనగా అతన్ని ఎంత విశ్వాసం ఉంచాడు. తప్పులు కొట్టండి. లోకంలో ఉన్న మనుషులకు ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? నా పొలమును బట్టి నీ బతికెత్తాలే అని నమ్ముతాడు పొలాన్ని. లోకంలో ఉన్న మనుషులు నమ్మకం ఏంటంటే, నాకున్న బిల్డింగ్ల బట్టి కూర్చొని తింటే చాలు నా జీవితం వెళ్ళిపోతాయి. లోకంలో ఉన్న మనుషులు నేను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి లైఫ్ లాంగ్ నాకు పర్వాలనుకొని ఉద్యోగాన్ని నమ్ముకుంటాడు, పొలాన్ని నమ్ముకునే వ్యక్తిగా ఉంటాడు, కట్టుకుని ఉన్న బిల్డింగ్ల మీద నమ్మకం ఉంటారు ఇతర వ్యక్తులు. కానీ ఇతని జీవితం గమనిస్తూ ఉంటే, యాలయనగా దేవుడి మీద ఒక మనిషి ఆనుకోవాలంటే మొదటిగా దేవుడి మీద నమ్మకముతో జీవించాలి. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతుందో ఆ కుటుంబం మాత్రమే దేవుడి మీద ఆనుకునే వారిగా మార్చబడతారు. ఏ వ్యక్తులైతే దేవుడి మీద ఆనుకునే వ్యక్తులుగా నమ్ముతూ ఉంటారో ఆ వ్యక్తుల జీవితాలు పూర్ణంగా దేవుడి మీద ఆనుకొని ఉంటారు. చూడండి, ఈ బిల్డింగ్ కట్టబడాలంటే అవసరమా? బేస్మెంట్ మీద ఆనుకొని ఉంది. బేస్మెంట్ లేకుండా మనం ఇల్లు కడుతున్నా అది ఎంతగా నిలవదు. బేస్మెంట్ మీద ఇల్లు కడితేనే ఆనుకుంటుంది. దేవుడి మీద ఏ మనిషి అయితే ఆనుకొని ఉంటాడో వాడికి స్థిరమైన ఆశీర్వాదాన్ని, స్థిరమైన మేలుని, స్థిరమైన శాంతి సమాధానాలని ఆనుకున్న దేవుడు ఆనుకున్న మనుషుడికి దేవుడు ఇస్తారు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో దేవుడి మీద ఆనుకోవలసిన కుటుంబాలు వారికున్న పొలాల మీద, బిల్డింగ్ల మీద, వాటి మీద వారి మనస్సు ఆనుకొని చుట్టాల దగ్గర మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తూ ఉంటే, నాకేంటమ్మా 10 ఎకరాల పొలం ఉంది, నాకేంటమ్మా బిల్డింగ్లు ఎవరు ఉన్నాయి, నాకేంటమ్మా అంటారు. కానీ మనం చెప్పాలి, నాకేంటమ్మా సృష్టికర్త దేవుడు మనకు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి కుటుంబం కూడా మనం గమనిస్తూ ఉంటే దేవుడి మీద ఆనుకునే వ్యక్తులుగా వారి జీవితాలు మార్చుకున్నారు. కాబట్టి రాత్రి వారికి ఇస్తున్న వాగ్దానం, నీ కుటుంబాన్ని పూర్ణ శాంతిగా దేవుడు కాపాడుతానంటున్నాడు. దానికి గల కారణం ఏంటంటే, నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడి మీద ఆనుకున్నావు కనుక. అలా ఆనుకున్న ప్రతి కుటుంబానికి కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం, పూర్ణ శాంతి కలిగిన కుటుంబాలుగా దేవుడు ఏం చేస్తాడంట? మారుస్తాడు. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము, కీర్తన 62వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు, ఒట్టు ఊపిరే ఉన్నారు, కనులైన వారు, మాయాస్వరూపులు వారందరూ తేలిపోదురు. దేవుడి స్తోత్రం. పొలం మీద ఆనుకునే వ్యక్తుల జీవితాలు ఒకవేళ పండకపోతే జీవిత పరిస్థితి ఏంటి? పండినంత కాలం కూడా నాకేంటి పర్లు అనుకుంటాం. ఆ పంట పండకపోతే అప్పులు వెళ్ళిపోతాం. చేస్తున్న ఉద్యోగం కొంతకాలం తర్వాత పోతే ఈ పరిస్థితి ఏంటి? మళ్ళా అప్పుల్లో ఉంటాం. కట్టుకున్న బిల్డింగ్లో ఎవడ అద్దెకిన పరిస్థితి ఏంటి? ఖాళీగానే ఉంటాయి. అందుకే దేవుడు, జనులారా ఎల్లప్పుడూ దేవుడి మీద నమ్మకం ఉంచండి. కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, వాక్యం అంటుంది, ఆయన వాక్యం గమనిస్తూ ఉంటే, అల్పులైన వారు ఒట్టు ఊపిరే ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపు. ఎంతో మంది మనుషులు, రాజకీయ నాయకులు, అధికారులు, వీళ్ళందరూ మాయాస్వరూపులు. ఈ రోజు ఉండి రేపొద్దున మాయమైపోతూ ఉంటారు. నిరంతరము కూడా ఉన్నవాడిని కావాలా, కొంతకాలమే ఉన్నవాడిని కావాలా అంటే మనిషి ఎప్పుడు కూడా నిరంతరంగా ఉన్న దేవుణ్ణి కోరుకోవాలి. నిరంతరం మనిషి జీవితాన్ని కాపాడే దేవుణ్ణి కోరుకోవాలి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, జనులారా మీ నమ్మకం ఎప్పుడు ఎవరి మీద ఉంచాలంట? దేవుడి మీద. దేవుని బట్టి పంట పండుతుంది, దేవుని బట్టి మనిషికి ఆరోగ్యం ఉంటుంది,
దేవుని బట్టే మనిషి కాపాడబడతాడు, దేవుని బట్టే సుఖశాంతుల్లో ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దైవజనమా దేవుడి మీదే నమ్మకం ఉంచిన వ్యక్తులుగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ కూడా దేవుడి మీదే నమ్మకం కలిగిన వ్యక్తులుగా ఉంటామో ఆ వ్యక్తుల జీవితానికి దేవుడు తోడుగా ఉండి అండగా నిలబడి, ఆపద కాలంలో తోడుగా ఉండి, అనారోగ్య కాలంలో తోడుగా ఉండి, ఆవేదనకరమైన పరిస్థితుల్లో తోడుగా ఉండి, కన్నీరు వంటి పరిస్థితుల్లో తోడుగా ఉండి, ఆ కన్నీరు కారణమైన సమస్యలు కూడా దూరం వచ్చి సంతోషకరమైన కుటుంబాలుగా దేవుడు మారుస్తాడు. కనుక ఆయన ఏమన్నారంట, నమ్మకం ఉంచాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి పూర్ణ మనస్సుతో మన దేవుడి మీద ఆనుకున్న వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఆ దేవుని బట్టి మన కుటుంబాలు శాంతి సమాధానం కలిగిన జీవితాలుగా మార్చబడతాయి. మనం కలిగి ఉన్న ప్రాపర్టీ మీద నమ్మకం ఉంచకూడదు, మనం కలిగి ఉన్న పొలాల మీద నమ్మకం ఉంచకూడదు, మనం కలిగి ఉన్న బిల్డింగ్ నమ్మకం కాదు. కానీ వీటన్నిటికీ కారకుడైన దేవుడి మీద ఏం చేయాలంటే మన మనస్సు ఆనుకోవాలా. దేవుని బట్టే కదా నాకు ఇది వచ్చింది, దేవుని బట్టే నేను ఆరోగ్యంతో ఉంటాను, దేవుని బట్టే ఆయుష్కాలంతో ఉంటాను, దేవుని బట్టే మేలు చూస్తానని మన మనస్సు మనము కలిగి ఉన్న పొలం మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద కాకుండా దేవుడి మీద మనసు ఎవరైతే పెడతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి జీవితాలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి, వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వారి జీవితాలు ఆనందంగా మారడం కారణం వారు ఒంటరి వారుగా ఉండరు, కానీ వారితో దేవుడు ఉంటాడు. దేవుడి స్తోత్రం. అనుకోవాలి దేవుడి మీద ఎల్లప్పుడూ జనమా, అనుకోవాలి ఎల్లప్పుడూ దేవుడి మీదే జనమా. పొలములు నీకు ఎన్ని ఉన్నా, మేడల నీకు ఎన్ని ఉన్నా, పొలములు నీకు ఎన్ని ఉన్నా, మేడల నీకు ఎన్ని ఉన్నా, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు ఆ దేవుడే, ఆ దేవుడే, ఆ దేవుడే, ఆ దేవుడే. హల్లెలూయా. మన మధ్య ఎవరికొక ఒక మాట ఉదాహరణ, మన మధ్య ఒక తల్లిగారు ఉన్నారు. ఒకవేళ ఆమెకు పొలం ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, కానీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరిని తెలుసుకున్నావు? ఎవరి మీద ఆనుకున్నావు చెప్పండి? పొలం మీద ఆనుకున్నావా, బిల్డింగ్ మీద ఆనుకున్నావంటే సృష్టికర్త దేవుడి మీద మీరు ఆనుకున్నారు కాబట్టి క్షేమంగా తిరిగి వచ్చాం. దేవుడి స్తోత్రం. ఎంతో మంది జీవితాలు ఆసుపత్రికి తిరిగి రాని చాలా మంది ఉన్నారు. పొలం మీద ఆనుకున్నవాడు దాంతో వెళ్ళిపోతాడు తప్ప ఆయనకి రాదు. కానీ దేవుడి మీద ఏ మనిషి అయితే ఆనుకుంటాడో ఆ మనిషి జీవితాన్ని దేవుడు సంతోషంగా ఇచ్చేస్తా. ఈరోజు మత్తయ్య గారి కుటుంబం కూడా ప్రాంతానికి వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి మీద వారి జీవితాలు ఆనుకున్నారు కనుక భగవంతుడు వారి జీవితాలు తోడుగా ఉండి ఎన్నో అనారోగ్యాలు, బలహీనతలు, ఇబ్బందులు, ఆటంకాలు, మరణకరమైన పరిస్థితుల్లో కూడా వారికి దేవుడు తోడుగా ఉండి మరలా వారి జీవితాల్లో సంతోషాన్ని, ధైర్యాన్ని, ప్రేమల రాగాలు కలగడానికి కారణం వారు దేవుడి మీద ఆనుకున్న వారికి ఉన్నారు కాబట్టి దేవుడు వారి పక్షాన నిలబడి ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 26 మొదటి వచనం ధ్యానం చేస్తున్నాం. కీర్తన 26 అమ్మా. యెహోవా 26 మొదటి వచనం. కీర్తన గ్రంథం 26 చదవమ్మా. యథార్థవంతున్నై అమ్మా చాలు. దేవుడి స్తోత్రం. దావీదు జీవితంలో అంటున్నాడు, నాకు దేవుడి మీద ఏమాత్రం అపనమ్మకం లేదంటాడు. ఎవరి మీద అంట? ఎవరి మీద? తండ్రి నీ మీద నాకు ఏ సందేహం కూడా లేదయ్యా, అపనమ్మకం లేకుండానే నీ జీవితంలో ప్రవేశించాలి తండ్రి. నా మనస్సు, నా హృదయం చూడు నాయన అని చెప్పి ఆ దావీదు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు.
చూడండి, మనం జీవితాల్లో ఎవరి మీదైనా అపనమ్మకం ఉండొచ్చేమో కానీ సృష్టికర్త దేవుడు ఏమనకూడదంటే అపనమ్మకం ఉండకూడదు. దేవుడు స్తోత్రం. ఏమీ సందేహపడకుండా యెహోవాను నేనేముంచాను, నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడు స్తోత్రం. 600 జీవితం దేవుడు మారుస్తాడు. 600 కుటుంబాన్ని దేవుడు కడతాడు. 600 జీవితం గొప్పగా మార్చబడుతుంది. 600 ఉన్నతమైన స్థానంలో ఉంటాను. 600 దేవుని జీవితాన్ని ఎత్తుపట్టుకుంటాడు అనే నమ్మకాన్ని అపనమ్మకంగా మార్చుకోకుండా దావీదు దేవుడి మీద ఆనుకొని అపనమ్మకం లేనివాడిగా దేవుని ఏం చేశాడంట, నమ్మి ఉన్నాను తండ్రి అని డైరెక్ట్గా ప్రార్థనలో దేవుడితోనే మాట్లాడుతున్నారు. గమనించు, దావీదు మనసంతా కూడా ఎవరి మీద ఆనుకుంది? ఎవరి మీద ఆనుకుందంటే తనతో ఉన్న అన్నదమ్ముల మీద ఆనుకోలేదు, తనతో ఉన్న తండ్రి మీద దావీదు యొక్క మనస్సు ఆనుకోలేదు. కానీ దేవుడి మీద ఆనుకున్నవాడిగా పలుకుతున్న మాట నాకేం డౌట్ లేదు ప్రభువా. దేవుడి స్తోత్రం. ఈ మాట దావీదు కష్టకాలం వంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు పలుకుతున్న మాట, బాధల వంటి పరిస్థితుల్లో దావీదు జీవన యాత్ర వెళుతున్న సందర్భంలో పలుకుతున్న మాట, అవమానాల మధ్య దావీదు జీవితం ప్రయాణమవుతున్న సందర్భంలో పలుకుతున్న మాట, అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలతో ఎదురవుతున్నప్పుడు ఆ సందర్భంలో దావీదు పలుకుతున్న మాట, నాకేమి డౌట్ లేదు ప్రభువా, ఖచ్చితంగా నా జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా దావీదు దేవుడి మీద మనస్సు ఆనుకుని లేకపోతే మాటలు పలుకుతాడు. ఎంతగా దావీదు దేవుడి మీద ఆనుకున్నాడు. ఈ మాటలు బాగా రాత్రికాల పరిశీలించాయి. ఒక పక్క అవమానాలు వస్తూ ఉంటే, ఒక పక్క నిందలు వస్తూ ఉంటే, ఒక పక్క పేదరికం వెంటాడుతూ ఉంటే, ఒక పక్క ఇబ్బందులు వెంటాడుతూ ఉంటే, ఆ కఠోరమైన పరిస్థితుల్లో కూడా దావీదు దేవుడితో పలుకుతున్న మాట, నో డౌట్ ప్రభువా. దేవుడి స్తోత్రం. ఖచ్చితంగా నా జీవితం ఆస్వాదిస్తావు, నా జీవితం వెలిగిస్తావు, నా కుటుంబాన్ని బాగు చేస్తావు, నా బతుకులను వెలిగించబడతాయి. దావీదు దేవుడి మీద ఆనుకున్నవాడిగా, మనస్సు కలిగిన వాడిగా దేవుడితో మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు పలుకుతున్న దావీదుని, దేవుడి మీద మనస్సుతో ఆనుకున్న దావీదుని చల్లని ఆశీర్వాదాలతో దేవుడు దీవించాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబ జీవితంలో కూడా దేవుడి మాటను బట్టి ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రాంతానికి వచ్చి వెళ్తున్నప్పుడు కష్టాలు, బాధలు, కన్నీళ్లు, అవమానాలు, పేదరికం, జబ్బులు, రోగాలు, ఇబ్బందులు 4 దిక్కులు కూడా వెంటాడుతున్నప్పుడు కూడా వారు నాతో ఎక్కువ మాట పలుకుతూ ఉంటారు, చచ్చినా దేవుడు విడిచిపెట్టాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారండి? చచ్చిన మేమేం చేయం, దేవుని మట్టిగా వదలవండి, చావోరేమని వచ్చాం ఈ ప్రాంతానికి, ఖచ్చితంగా దేవుడు మన ఆశ్రదిస్తాడు బాబు అని చెప్పి కొన్ని సందర్భాల దగ్గర కూడా వారి కన్నీరు కారుస్తూ ఉంటారు. నిజమేనండి, మనుషుల మీద ఆనుకుంటే నెట్టెట్లు ముంచుతారు, కానీ దేవుడి మీద ఆనుకుంటే అగాధములోంచి బయటకు దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ లోకంలో వారికున్న ప్రాపర్టీ మీద ఆనుకొని ఆ మాటలు పలుకుతూ ఉంటారు. వారికున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆనుకొని నాకేంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది అయితే నాకేంటంటే 6 బిల్డింగ్లు కట్టాను, కాళ్ళ మీద దజ్జో కూర్చున్నా, 6 30,000 రూపాయలు నాకు వస్తాయి కాబట్టి నేను హాయిగా బతికేస్తానని అనుకుంటూ ఉంటారు. కానీ మనిషి జీవితం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆనుకున్నప్పుడు వారికి మాత్రమే దేవుడు తోడుంటాడు. ఆ కుటుంబాలకు మాత్రమే దేవుడు తోడుగా ఉండి సందేహం లేకుండా కష్టకాలంలో కూడా దేవుడి మీద మనసు పెట్టి ఆనుకున్న వారి జీవితాల్లో ఒక టైం వస్తుంది అవసరమా, ఆ టైం రాగానే ఎక్కడో వారి జీవితాలు దేవుడు ఇస్తారు. ఉన్నతమైన ఆశీర్వాదాల చేత, ఉన్నతమైన దీవుల చేత 10 మందికి అన్నం పెట్టి హస్తం కలిగిన వారిగా, ఎక్కడికి వెళ్ళిన 4 రూపాయలు చూసే వ్యక్తిగా, ఒక కార్యక్రమంలో ప్రయాణం సిద్ధపడితే 4 దిక్కులు మేలు వచ్చినట్లుగా వారి జీవితాలు దేవుడు అలా ఎత్తుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దానికి కారణం దేవుడి వాక్యం అంటుంది, ఎవరి మనస్సు నా మీద ఆనుకుంటుందో వారి జీవితాన్ని ఏం చేస్తానంటే కాపాడుతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నా. ప్రేమైన దాచనమా, దేవుడు నమ్మిన వ్యక్తులుగా మన మనస్సు ఎప్పుడు కూడా దేవుడి మీద ఆనుకోవాలా.
మనం ఎంత ఆస్తి కలిగి ఉన్నా, ఎంత ఉద్యోగాలు కలిగి ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు కలిగి ఉన్నా అవి మనల్ని కాపాడలేవు. కానీ దేవుడి మీద మన మనస్సు ఆనుకున్నప్పుడు దేవుడు మన జీవితాలు అభివృద్ధి పరుస్తాడు, మన కుటుంబాలు కాపాడుతాడు. ఆపద కాలంలో అర్ధరాత్రి సమయంలో మన పక్కనే ఉండి మన దేవుడు మనకి ఏం చేస్తాడంటే దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. చివరి మాట చూద్దాం. దావిజనమా యోబు గ్రంథం 42:12. యోబు 42:12. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు. చాలు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి రాత్రికాలం ముందు యోబు గారు కొన్ని ఆశీర్వాదం చదివితే మన అందరికి అసూయ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత ఇచ్చాడంటే దేవుడు 2 ఆశీర్వాదం. దేవుడి కోసం నిలబడే వ్యక్తి జీవితాల్లో కొన్ని ఆటంకాల వల్ల మనకున్న కోల్పోయినప్పుడు కూడా మన మనసు ఏమాత్రం కూడా చలించకుండా దేవుడి మీద ఆనుకునే వ్యక్తులుగా మారితే అటువంటి వారి జీవితాలకు ఇచ్చే ఆశీర్వాదం అధికంగా ఉంటుంది. ఉన్నతమైన ఆశీర్వాదాలతో చూసే వ్యక్తులు మారుతారు. యోబు జీవితంలో ప్రారంభంలో కొంత ఆశీర్వాదం ఉంది, కొన్ని దీవెనలు ఉన్నాయి. అటువంటి వాడి జీవితం దేవుడి మీద ఆనుకొని వెళ్తున్న సందర్భాల్లో కొన్ని ఆటంకాలు బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి యోబు గారుకున్న ఆస్తి, యోబు గారుకున్న సంతానం, యోబు గారుకున్న ఆరోగ్యం నష్టపోయేవాడిగా మనకు కనబడుతూ ఉన్నారు. నష్టాలు వంటి పరిస్థితి జీవితాన్ని వచ్చి ఉన్న వాటిని కోల్పోయిన వాడిగా మారుతున్నప్పుడు కూడా యోబు గారు మనస్సు దేవుడి మీదే ఆనుకుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నష్టపోయిన వాడిగా జీవితంలో కనబడుతున్నా, అనారోగ్యం కలిగిన వాడిగా జీవితంలో కనబడుతున్నా, మరి అన్నీ లేనివాడిగా జీవితంలో కనబడుతున్నా తన మనస్సు మట్టిగా దేవుడి మీద ఎప్పుడు కూడా దూరపరచుకోలేదు. యోబు గారు మనస్సు ఎప్పుడు కూడా దేవుడికి దూరం చేయాల. కష్టకాలంలో కూడా యోబు గారు మనస్సు దేవుడి మీద ఆనుకుంది. నష్టాల వంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు మనస్సు దేవుడి మీద ఆనుకుంది. అనారోగ్యం వంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు మనస్సు ప్రభువు మీద ఆనుకుంది. కనుక అటువంటి జీవిత రాత్రి మనం బాగా పరిశీలిస్తూ ఉంటే అతని ఆశీర్వాదం అధికమైంది, అతని దీవెనలు అధికంగా మార్చబడ్డాయి, ఉన్నతమైన మేళ్ళు డబల్గా మార్చబడ్డాయి. ఒక ఆశీర్వాదాన్ని సాతాను దోచుకెళ్ళిపోతే 2 ఆశీర్వాదం చేత యోబు గారి జీవితాన్ని దేవుడు దీవించాడు. 2 మేలు చేత యోబు గారి జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. 2 కుమారులు, 3 కుమార్తెలు, 14,000 ఒంటెలు, బర్రెలు, గొర్రెలు, పనివారు, వేలాది మంది పనివారి చేత యోబు గారి జీవితాన్ని 2 అధికమైన మేలుతో నింపడం కారణం యోబు మనస్సు దేవుడి మీద ఆనుకుంది. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో కష్టాలు రాగానే అమ్మ మీద ఆనుకుంటారు, నాన్న మీద ఆనుకుంటారు, మామగారి మీద ఆనుకుంటారు, చుట్టాల మీద ఆనుకుంటారు, తెలిసిన పరిస్థితులు ఆనుకుంటూ ఉంటారు. కానీ యోబు గారు ఎక్కడ అనుకోని చెప్పండి, అన్ని కోల్పోయినా, సమస్యలు ఎక్కువైపోయినా, ఇబ్బందులు ఎక్కువైపోయినా యోబు గారు మనస్సు మనిషి అన్నవాడి మీద ఆనుకోలే, బంధువు అన్నవాడి మీద ఆనుకోలే, ప్రాణ స్నేహితులు అన్నవారి మీద ఆనుకోవాలా. అతని మనస్సంతా కూడా కష్టకాలంలో దేవుడి మీద ఆనుకుని కనబడుతుంది. అతని మనస్సంతా కూడా కన్నీరు వంటి పరిస్థితుల్లో దేవుడి మీద ఆనుకున్న వ్యక్తి కనబడుతున్నారు. కఠోరమైన పరిస్థితుల్లో కూడా యోబు మనస్సు దేవుడి మీద ఆనుకుని కనబడింది. కనుక దేవుడిచ్చిన వాగ్దానం, ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వాని పూర్ణ శాంతి గల వాడిగా మార్చి ఆశతో చెప్పినట్లుగా యోబు మనస్సు దేవుడి మీద ఆనుకుంది. కనుక పూర్ణ శాంతిగా తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు, గొప్పవాడిగా చేశాడు, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. అనారోగ్యం తొలగించి, అప్పును తొలగించి, బాధను తొలగించి, నష్టాన్ని కొట్టివేసి, మళ్ళా సంతానం దయచేసి, అనేకమైన మేలు దయచేసి, ఆశీర్వాదం దయచేసి, దీవులు దయచేసి, ఈ పని అయిపోయింది అన్న ఊరిలోనే నోటి మీద ఏడే స్థాయికి దేవుడు యోబు గారి జీవితాన్ని ఆస్వాదించాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబ జీవితంలో కూడా ఈ పని అయిపోయింది అన్న పరిస్థితుల్లో కూడా ప్రభు ఆత్మ చెప్తున్నాను,
దేవుడి మీద మన మనస్సు ఆనుకునే వ్యక్తులుగా మీ జీవితాల్లో ప్రయాణం అవుతున్నారు కనుక ఒక టైం వస్తుంది. దిస్ ఇస్ ఎ గాడ్ టైం. ఆ టైం రాగానే రెండింతల ఆశీర్వాదంతో ఈ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాం. ఈ కుటుంబాన్ని ప్రభు ఆస్వాదించబోతున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఆదుకోబోతున్నాడు. ఈ కుటుంబం దేవుడు ఆధారం కాబోతున్నాడు. పోగొట్టుకున్నవన్నిటి బదులుగా ఉన్నతమైన దేవుడి చేతుల్లో ఉన్న మేలు ఆశీర్వాద దీవుల చేత ఈ కుటుంబం రాబోయే రోజుల్లో దేవుడు ఆస్వాదించను కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కాలం ముందు దేవుడు మనకి ఇచ్చిన వర్తమాన ప్రకారంగా కళ్ళు మూసుకొని దేవుడితో మా నిజమే ప్రభా, నీ మీద ఆనుకునే మనస్సు మాకున్న ఎడల మా జీవితాలు ఎంతగానో దీవిస్తారో మాట్లాడుతున్నావు తండ్రి. దావీదు నీ మీద ఆనుకున్నాడు తండ్రి. తన పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు కూడా తన మనస్సు నీ మీద ఆనుకున్నప్పుడు ఉన్నతమైన స్థానం కల్పించాం. యోబు గారు పనికి అయిపోయింది, అందరూ మాట్లాడుకొని ఇది ఎంతగా అయిపోయింది అనుకో సమయంలో ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువా యెహోషువా నా మీద ఆనుకున్న వారి జీవితాలు పేదరికలో ఉండవు కుమారుడా. సర్వాధికార దేవుడిగా మీతో మాట్లాడుతున్నా, నన్ను ఆనుకోవలే కానీ ప్రతి భారాన్ని మోసి సంతోషాన్ని సమాధానాన్ని కలగచేయనా ఓపికతో కనిపెట్టండి, మేలే చూస్తారు. ధన్యవాదాలు ప్రభా. ఈ రాత్రి పలికిన ప్రతి ప్రవచనాన్ని బట్టి వాగ్దానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఏ వాక్యమైతే మా మధ్య మీరు విత్తారో తండ్రి, మీ మీద ఆనుకునే మనస్సు మా అందరికి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీకు కలిగిన పొలం మీద, బిల్డింగ్ల మీద, ఆస్తుపాస్తుల మీద కాదు కానీ వాటిని దయచేస్తే దేవుడి మీద మనస్సు ఆనుకునేదిగా ఉండాలి ప్రవచించవు తండ్రి. మరి కుటుంబం కూడా ప్రభా దేవుడికి దగ్గరగా ఉండాలని ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నో ఆటంకాలు గత కాలం వెంటాని తండ్రి. కానీ వారి మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నప్పుడు మార్గాలు తెరుస్తున్నందుకు వందనాలు తండ్రి. చిన్నగా చేయూతిస్తున్న వందనాలు తండ్రి. వారి చేయి చొరొత్తును ఆస్వాదించండి. 4 దిక్కుల వారికి మేలు కలిగించండి. ఒకరి కింద చేయి చాపకుండా ప్రభా 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో వారిని ఆస్వాదించండి. కుటుంబం అంతా ఎత్తి పట్టుకోండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే వారి తల్లిగారిని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే పక్కింట్లో ఉన్న ఆ తల్లిగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నాతో వచ్చిన బిడ్డలు మంచి ఆరోగ్యం దయచేయండి. నడిపించిన విధానం మీకు వందనాలు చెల్లించుకుంటున్నారు. మీ మాటలు అందించారు, బలమైన ఆత్మతో నడిపించారు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఇంటిలో మంచి వెలుగుంది బాబు. ఆ వెలుగుని కుటుంబం ఆస్వాదించమని, ఇక్కడ ఉన్న వారందరూ దీవించమని యేసుక్రీస్తును నడుచున్నాం తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, అపవాదికి నాశనం కలుగునుగా. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము ప్రాముఖ్యంగా మా అత్తయ్య గారి కుటుంబానికి, వాళ్ళ తమ్ముడు గారి కుటుంబానికి, వాళ్ళ అత్తగారి కుటుంబానికి, వచ్చిన వారికి, పక్క ఉన్న కుటుంబానికి తోడే నిలిచిన గాక. అందరికీ వందనాలండి. దేవుడు మరోసారి మిమ్మల్ని అందరూ దీవించును గాక.